KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. ఓపిక్గా ఉండదు, ట్రస్ట్ ద ప్రాసెస్, అంతే. అంతేనా? సో అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక సిచ్యువేషన్ అనేది వస్తుంది, అది మనల్ని చాలా బ్యాడ్ ఫేస్లో పడేస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? బ్యాడ్ ఫేస్, గుడ్ ఫేస్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. సో అవి అందరికి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేను ఒప్పుకోనండి, మీరు అన్ని 1 మార్క్ క్వశ్చన్స్ చెప్తున్నారు, మాకు ఎస్సే కావాలి. బ్యాడ్ ఫేజ్ అంటే ఏంటి? బ్యాడ్ ఫేజ్ అంటే ఏంటి? సరే మీకు ఎస్సేలా కావాలా? వచ్చినప్పుడు కష్టం, దాటిపోయాక అనుభవం, అన్ని అనుభవాలు కలిపితే వయసు అయ్యే జ్ఞాపకం, అలాంటి జ్ఞాపకాలే జీవితం. సో మ్యాటర్ ఏంటంటే అండి, అప్పుడు మనం చూడండి, కావాలంటే నేను ఏదో పోయిటిక్గా తత్వం చెప్తున్నాను కాదు, కానీ ఒక వయసు అయ్యాక మనం నవ్విన సందర్భాల కన్నా కూడా ఆ కష్టం కోసం మాట్లాడుకుని ఆ కష్టాన్ని దాటిన సందర్భాలే గొప్పగా చెప్పుకుంటాం. ఇది ట్రూత్. సో మనం సో కాల్డ్ ఏదైతే బ్యాడ్ ఫేజ్ అంటున్నామో అవి అందరికీ ఉంటాయి, కానీ అదే భవిష్యత్తులో మనం గొప్పగా చెప్పుకుంటాం. సో ఉంటాయిగా, మీకు ఉంటాయి, నాకు ఉంటాయి. సో అప్పుడు అది బ్యాడ్ అనిపించచ్చేమో, అది దాటిపోయాక అది బ్యాడ్ అనిపించదు, అది అనుభవం అయిపోద్ది, జ్ఞాపకం అయిపోద్ది, మనం గొప్పగా చెప్పుకుంటాం. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. అలా అవి ఏ వచ్చాయి మీకు అంత స్పెసిఫిక్గా అంటే చాలా వచ్చుంటాయి, వస్తూనే ఉంటాయి, కానీ నా అప్రోచ్ ఇది. ఇట్స్ అది ఇంకా బెటర్ చేస్తుంది, మనకు ఇంకో అనుభవం నేర్పిస్తుంది. ఇది దాటుతాం, అక్కడ ఆగిపోం కదా. ఒక అనుభవం ఇంకో అనుభవాన్ని నేర్పిస్తుంది, ఇంకో పాఠాన్ని నేర్పిస్తుంది. మనం ఎప్పుడైనా అంతే. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు మీ జీవితంలోంచే ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడక్కర్లేదు, కానీ మనం ఎప్పుడైనా ఫ్రెండ్స్ మధ్యలో కూర్చున్నప్పుడు, లేకపోతే బాగా తీరిగ్గా కూర్చున్నప్పుడు, రేపు పలానా సినిమాకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తామని ఎంత మాట్లాడుకుంటామో, పలానా రోజు అసలు ఊహించలేదురా, పడిపోయాను కిందన కానీ పైకి లేచాను ఆ రోజు అన్న కూడా అలాగే మాట్లాడుకుంటాం. అప్పుడు బాగా కన్నీళ్ళు వచ్చాయి. ఇవే ఎక్కువ గుర్తు చేసుకుంటాం కూడా. మీ పిల్లలకు భవిష్యత్తులో ఒక 10 ఏళ్ళ తర్వాత, ఒక 15 ఏళ్ళ తర్వాత మనం చెప్పేవన్నీ మనం నవ్విన సందర్భాల గురించి కాదు. నీకు తెలుసా నా లైఫ్లో ఆ రోజు ఇలా జరిగింది, నేను అప్పుడు ఆగిపోయి ఉంటే ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు అని చెప్పి మోటివేట్ చేస్తుంటాం. సో అంటే రైటర్ కాబట్టి చాలా బాగా చెప్పారనమాట. సో అంటే మామూలుగా మనం ఇండస్ట్రీ సైడ్ వస్తున్నాము అని అంటే పేరెంట్స్ని ఒప్పించడం చాలా కష్టంగా ఉంటుంది ఇంట్లో కదా. సో మనం చదివిన చదువు వేరే అయి ఉండొచ్చు, బట్ మన ప్యాషన్ కూడా డిఫరెంట్ ఉంటుంది దానికి తగ్గట్టు. పేరెంట్స్ని ఒప్పించడం అనేది ఒక పెద్ద టాస్క్. ఆ టాస్క్ని మీరు ఎలా కంప్లీట్ చేశారు? నాకంత పెద్ద టాస్క్ ఏం కాదు, అవ్వలేదు. ఓకే అన్నారా? యాక్చువల్గా మీరు ఏం చదువుకున్నారు? అది కొంచెం అనుదీప్లో సమాధానం చెప్పాలా? వద్దు, అనుదీప్ గారిలా అయితే వద్దు, మీలాగే చెప్పండి. నేను సిఏ అండి. ఓకే, సిఏ చదువుకొని ఇటు సైడ్కి వచ్చేసారు. అవునండి. డైరెక్ట్ అంటే స్టడీ అయిపోయిన వెంటనే రైటింగ్లోకి, డైరెక్షన్లోకి వచ్చేసారు? లేదండి, 1.5 year జాబ్ చేశాను. ఆ తర్వాత మీరు ఫస్ట్ రాసుకున్న కథే 35వా? పూర్తి చేశాను కదా 35. ఇంకా ఎన్ని కథలు ఉండొచ్చు మీ దగ్గర? అలా ఏం ఉండదండి, అదేమైనా కిరాణా కొట్ట ఇన్ని కథలు ఉన్నాయని లెక్క. అంటే చాలా మంది రాసుకుంటూ ఉంటారు కదా, కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయండి, రాసి పెడతా ఉంటాం. ఫినిష్ చేసేవి కొన్ని ఉంటాయి, ఫినిష్ అవ్వకుండా కొన్ని ఆగిపోతాయి. అది ఆ రోజు గొప్పగా అనిపించే 2 రోజుల తర్వాత ఇదేంటో ఇంత చెత్తగా ఉంది అనిపించే కూడా చాలా ఉంటాయి. అలా ఇప్పుడు మీ దగ్గర ఎన్ని స్టోరీస్ చెత్తగా అనిపించేవా? చెత్తగా అనిపించే కాదు, చెత్తగా అనిపించేవి అండ్ మంచిగా అనిపించేవి చాలా ఉన్నాయండి. ఇట్స్ లైక్ యూ ఐడియేట్ ఎవ్రీ డే, ఏదో ఒక ఐడియా వస్తానే ఉంటుంది ప్రతిరోజు.